ఇప్పుడు ప్రతి నాయకుడు వాళ్ళ మేనిఫెస్టో గురించి రిలీజ్ చేశారు గానీ, మన రాజధాని మేము ఇలా నిర్మిస్తాం, ఇంత డబ్బు రాజధానికి కేటాయిస్తాము అన్న విషయం గురించి ఏ నాయకుడు మాట్లాడట్లేదు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఇక వాళ్ళకి క్లారిటీ లేదనుకుంటా. ఇప్పుడు జగన్ గారు పథకాలు పెట్టారు. చంద్రబాబు నాయుడు పథకాల గురించి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. కానీ ఏ మేనిఫెస్టోలో కూడా మేము పోలవరం కంప్లీట్ చేస్తాం మా నెక్స్ట్ గవర్నమెంట్ లో అని చెప్పి ఇది కరాఖండిగా ఎవరు చెప్పట్లేదు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? బాబు గారు ఉన్నప్పుడు అది స్టార్ట్ అయ్యింది. అవును. సగం చేసి వదిలిపెట్టారు. మళ్ళీ జగన్ వచ్చిన తర్వాతకి అది నడక చిన్నగా అయిపోయింది. ఇప్పుడు కూడా అది అవుతుందో కూడా తెలియదు. మళ్ళీ బాబు గారు వస్తే ఖచ్చితంగా అయిపోయింది. ఓకే. సో ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అండ్ రాజధాని నిర్మాణం అనేది సరిగ్గా అవుతుందని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు వస్తే ఖచ్చితంగా అయిపోయింది. అంటే ఎలా చెప్తున్నారు? ఎందుకంటే హైదరాబాద్ చేశాడు. ఓకే. జగన్ ఎందుకు వద్ద అనుకుంటున్నారు? జగన్ అంటే ఆల్రెడీ చేశాడు కదా 5 years. రాజధాని ఏది కూడా క్లారిటీ లేదు. అతను చేసిన 5 years పరిపాలనలో 2.5 సంవత్సరాలు కరోనా పోయింది. 2.5 సంవత్సరాలు మాత్రమే అతను పార్టిసిపేట్ చేశాడు. అది పథకాలను ఇంప్లిమెంట్ చేశాను. నాకు ఇంకా రాజధాని నిర్మించడానికి కావాల్సినంత స్పేస్ దొరకలేదు. సో నాకు ఇంకోసారి అవకాశం ఇవ్వండి, నేను చూపిస్తాను నేనంటే ఏదో అంటున్నారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఆల్రెడీ ఫస్ట్ అమరావతి అనేది అనుకున్నారు కదా చంద్రబాబు నాయుడు, అప్పుడు దాన్ని అనుకున్నారు కదా, దాన్ని చేస్తున్నారు. దాని గురించి అతను ఏమంటున్నాడు? ఇప్పుడు వైజాగ్ తీసుకున్నాడు. వైజాగ్ ఆల్రెడీ ఒక ఆయన అన్నాను పోయినా డెవలప్మెంట్ అవుతుంది అన్న. డెవలప్మెంట్ అయింది. దాని మీద ఆల్రెడీ అవుతుంది. అది అవసరం లేదు. లేని దగ్గర మనం డెవలప్ చేయాలి. అమరావతి ఉంది కదా, అక్కడ చేస్తుంటే చాలా బాగుంటది కదా. అయితే చాలా మంది ఏమంటున్నారంటే ఇప్పుడు వైజాగ్ అనేది డెవలప్ అయి ఉంది, దాని మీద తక్కువ అమౌంట్ తో మన రాజధాని త్వరగా నిర్మించుకోవచ్చు. అదే ఇప్పుడు అమరావతి అయింది అనుకో, ఒక వ్యవసాయ భూమిని ఒక రాజధానిగా నిర్మించాలంటే చాలా డబ్బు అవుతుంది. సెంట్రల్ మనకి ఎంత సపోర్ట్ చేస్తుందో గ్యారంటీ లేదు. మన దగ్గర ఉన్న డబ్బుతో మనం నిర్మించుకోవాలంటే ఆల్రెడీ డెవలప్ అయిన ఉన్న దాని మీద ఇంకాస్త మన అమౌంట్ గిట్ట స్పెండ్ చేస్తే మనకు రాజధాని త్వరగా పూర్తవుతుంది, మన ప్రజలకి త్వరగా ఉద్యోగ అవకాశాలు వస్తాయనే ఆలోచనతో అలా మేము తీసుకున్నామని చెప్తున్నారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటండి? ప్లేన్ కరెక్ట్ కాదన్న. అమరావతి చూస్తుంటే బాగుంటుంది. అమరావతి అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు మాత్రమే డెవలప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు 3 రాజధానులు అంటే 3 ఏరియాలో డెవలప్మెంట్ అయితే అందరికి అంటే చాలా వాళ్ళ దగ్గర వాళ్ళున్న ఏరియా నుంచి వెళ్ళి అంటే ఉద్యోగ అవకాశాలు అనేది దొరుకుతాయని చెప్పి అంటున్నారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? చాలా మంది వైజాగ్ లో ఉంటున్నారు కదా. వైజాగ్ జాబ్ పరంగా కానీ చాలా ఇండస్ట్రీ పరంగా కానీ వైజాగ్ లోనే ఉంటున్నారు కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారు, వైజాగ్ లో పెడితే బాగుంటుంది అనేసి అనుకుంటున్నారు. కాకపోతే వేరే ప్లేస్ లో విజయవాడ అయినా కానీ అమరావతి అయినా కానీ పెడితే ఇంకా చాలా డెవలప్ అవుతుంది. యాక్చువల్లీ వైజాగ్ లో ఎయిర్పోర్ట్ ఉంది, పోర్ట్ ఉంది, అన్ని రకాలుగా డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అన్ని డెవలప్ అయి ఉంది కాబట్టి అని చాలా త్వరగా డెవలప్ చేయొచ్చు. ఇక్కడ తక్కువ బిల్డింగ్లు ఆల్రెడీ గవర్నమెంట్ అక్కడ చాలా ఉన్నాయి, డెవలప్ అయినాయి, ఇంకా త్వరగా చేయొచ్చు అన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు ప్రచారానికి వచ్చినప్పుడు. దాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? ఓకే. జగన్ గారు ఏం చెప్పారంటే ఎలక్షన్స్ వచ్చే ముందు మద్యపానం నిషేధించేస్తా అన్నాడు. మద్యపానం నిషేధం చేస్తారంటారా? మద్యం క్వాలిటీ ఎలా ఉందన్న? అక్కడ ఓకే అన్న, జగన్ గారు ఎలక్షన్స్ వచ్చే ముందు నేను ఏపీకి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అని చెప్పాడు. నాకు ఎంపీ ఇవ్వండి అని అన్నారు. దానివల్ల అతనికి 25 ఎంపీ స్థానాలు ఇచ్చాము. కానీ అతను గెలిచాక అసలు ప్రత్యేక హోదా గురించి ఏం మాట్లాడలేదు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఆయన ఇప్పుడు కూడా మళ్ళీ గెలిచిన తర్వాత కూడా దాని గురించి మాట్లాడారు. ఆయనే కాదు, ఇప్పుడు బీజేపీతో కూటమి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన కూడా పథకాలు చెప్పాడు కానీ ప్రత్యేక హోదా గురించి మాత్రం ఏం మాట్లాడలే. జగన్ మాట్లాడట్లే, సిబిఐను మాట్లాడట్లే, అసలు ప్రత్యేక హోదా అనే మాట తీయట్లేదు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఏ నాయకుడు మాట్లాడతాడు? తీయట్లేదు అంటే దాని గురించి తీసుకురావట్లేదు, అంటే చేయాలనే ఉద్దేశం ఇంట్రెస్ట్ వాళ్ళకి లేదు. ఓకే. జగన్ పై మొన్న రాయితో దాడి జరిగింది కదా, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఎవరో చేసిన దానికి వాళ్ళు చేసిన ఇప్పుడు కొట్టినోడు కూడా దొరికింది కదా, క్లారిటీ ఇచ్చింది. సో చాలా మంది ఏమంటున్నారంటే అది కోడికత్తిలాగా డ్రామా అని అంటున్నారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఎలక్షన్ లో సింపతి కోసం చేస్తున్నారు అని అంటున్నారు. ఓకే. ఏపీలో రోడ్ల వ్యవస్థ ఎలా ఉందండి? మీరు అక్కడికి వెళ్తుంటారు కదా. నార్మలా? ఓకే అన్న, ఇప్పుడు మీరు ఎలక్షన్స్ కోటేయడానికి వెళ్తున్నారా ఆంధ్రప్రదేశ్? వెళ్తారా? ఓకే. మీరు వేసేటప్పుడు ఓటు అతని నాయకత్వం, అతను ఇచ్చిన పథకాలు బేస్ చేసుకుని ఓటేస్తున్నారా, లేదా అతను అంటే మా కులస్తుడు అని చెప్పి వేస్తారా, లేదంటే అతను ఇచ్చే డబ్బుకి వేస్తారా, అతని నాయకత్వం చూసేస్తారా? నాయకత్వాన్ని చూసేస్తాను. నాయకత్వాన్ని చూసా ఎవరు బాగా పనిచేస్తే వాళ్ళకు. ఓకే. నేను టీడీపీ అయిపోయినప్పుడు అంటే ఎందుకు మరి టీడీపీ జనసేన అంత పట్టాగానే అన్నారు? అదే సార్ వాళ్ళు బాగా చేస్తారని నమ్మకం.